అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో 500 రూపాయల నోటుకు సంబంధించిన అంశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా 500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు శ్రీరాముని చిత్రపటాన్ని అచ్చువేగా నోటుకు మరొక భాగంలోని ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనాను ముద్రించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్లజోడు ఉండే స్థానంలో శ్రీరాముని బాణం, విల్లు ఉండేలా రూపొందించారంటూ దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ నోటును జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన రోజు జారీ చేయనున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క అంశాన్ని వక్రీకరిస్తూ వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అలాగే ఈ 500 రూపాయల నోటు విషయం కూడా ఫేక్ అని తెలుస్తోంది. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.